అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో సింపుల్గా చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా కూడా అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని పూర్తిగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి. ఇందులో స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు, 2 ఎండుమిర్చి రెండుగా కట్ చేసినవి, 5, 6 ఎల్లుల్లిపాయ రేకులు ఒలిచినవి వేసుకుని సిమ్లో పెట్టి వేయించుకోండి. దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుని మూత పెట్టి ఫైన్ పౌడర్ చేసుకోండి. ఈ విధంగా రెడీ అయింది పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకుని నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువగానే చింతపండుని చిన్న గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో స్టవ్ వెలిగించి బాగా వేడెక్కిన సిమ్లో పెట్టుకుని 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసినవి వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉల్లిపాయను బాగా మగ్గనివ్వండి. ఈ విధంగా మగ్గినాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుని 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకుని ఒకసారి ఇలా కలిపి ముందుగా నానబెట్టిన చింతపండుని ఒకసారి పిసికి రసం తీసుకోండి. మళ్ళీగా కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ రసం తీసుకోండి. ఈ విధంగా రెడీ అయిన దాన్ని ఉల్లిపాయలు వేయించిన దాంట్లో వేసుకుని వాటర్ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ పడుతుందండి, వేసుకోండి. ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక ముందుగా శుభ్రం చేసి కడుక్కున్న చేపల ముక్కలను ఇందులో వేసుకుని మూత పెట్టి మీడియం మంటలో ఉడికించుకోండి. ఈ విధంగా సగం పైగా ఉడికినాక ఇందులో ముందుగా వేయించుకుని పొడి చేసుకున్న పౌడర్ని వేసుకుని పూర్తిగా వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు వదిలేయండి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. అంతేనండి, చేపల పులుసు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.